శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 47వ నామం గురించి తెలుసుకుందాం. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. మరాలి మందగమన, ఇది మొత్తం కూడా 8 అక్షరాల నామం అన్నమాట. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు మరాలి మందగమనాయై నమః అని చెప్పాలి. ఇక్కడ మరాలి అని, మందగమన అని విడతీసి చెప్పకూడదు. అలా విడదీసినట్లయితే అమ్మవారిని ఆడహంసతో మందగమనంతో పోల్చినట్లు అవుతుందన్నమాట. అందుకే అలా విడదీయకుండా మరాలి మందగమనాయై నమః అని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ నామానికి బాహ్య అర్థాన్ని కానీ చూసినట్లయితే ఆడహంస వలె నిదానంగా నడిచే తల్లి అని అనిపిస్తుంది. కానీ యోగులు ఈ నామంలో బ్రహ్మాండ రహస్యాలని చూశారనమాట. ఏంటది అంటే, ఈ ఒక్క నామంలో అమ్మవారి నడక మాత్రమే కాకుండా మన శ్వాస యొక్క రహస్యం, మన మనసు యొక్క రహస్యం, యోగం యొక్క రహస్యం, శ్రీచక్రం యొక్క రహస్యం, ప్రాణశక్తి యొక్క రహస్యం, మన జీవితంలో ఆయుష్ యొక్క రహస్యం కూడా ఇందులోనే దాగి ఉందన్నమాట. అంతటి గొప్ప నామమే ఈ మరాలి మందగమనాయే నమః అనే నామం. ఇప్పుడు ఇందులో ఉన్న రహస్యాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సృష్టిలో ప్రతి దానికి కూడా ఒక ప్రతీక అనేది ఉంటుంది. చూడండి, ఉదాహరణకి వేగాన్ని చూపించడానికి గుర్రాన్ని చూపిస్తాం, భయాన్ని చూపించడానికి పాముని చూపిస్తాం, కానీ శాంతిని చూపించడానికి, ఒక దివ్యమైన సాత్విక లయని చూపించడానికి ఋషులు ఎంచుకున్న ప్రతీక ఏంటి ఇక్కడ అంటే హంస అన్నమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ మరాలి మందగమన అని స్తుతించాం మనం ఇక్కడ. అదే పురుషులని పోల్చాలంటే సింహం, పులి వంటి జంతువులతో పోలుస్తాం. ఎందుకంటే వాటిలో బలం అనేది, ఉగ్రత అనేది, ఆధిపత్యం అనేది ఉంటుంది కనుక. కానీ ఈ అమ్మవారిని ఇక్కడ హంసతో ఎందుకు పోల్చారు అంటే, ఎందుకంటే హంసలో శక్తి కంటే కూడా శాంతి ఎక్కువగా ఉంటుంది, వేగం కంటే కూడా లయ అనేది ఎక్కువ ఉంటుంది, ఆవేశం కంటే కూడా అవగాహన ఎక్కువ ఉంటుందన్నమాట. హంస ఎప్పుడూ తొందరపడదు, అది నడిచేటప్పుడు ఒక గంభీరత కూడా ఉంటుంది. చూడండి, నీటిపై తేలుతూ వెళ్తున్నప్పుడు కూడా ఎటువంటి అలజడి అనేది సృష్టించదు. అది వెళ్ళిపోయిన తరువాత కూడా నీరు నిశ్శబ్దంగానే ఉంటుంది. అదే అమ్మవారి యొక్క స్వభావం. అమ్మవారు సృష్టిని నడిపిస్తుంది, కానీ హడావిడి చేయదు. అమ్మవారు కాలాన్ని కదిలిస్తుంది, కానీ తనలో మాత్రం నిశ్చలత అలానే ఉంటుంది. అమ్మవారు కోటి బ్రహ్మాండాలను తిప్పుతుంది, కానీ తన హృదయంలో మాత్రం పరిపూర్ణ శాంతి అలానే ఉంటుంది. అందుకే అమ్మవారిని ఇక్కడ ఏమన్నారు, మరాలి మందగమన. ఈ నామంలో దాగిన ఈ గూఢార్థాలన్నిటిలో కొంటే పరమ రహస్యం ఒకటి ఉంది, అది ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మరాలి మందగమన అనే నామంలో మనిషి యొక్క ఆయుష్ యొక్క రహస్యం కూడా దాగి ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నారంటే, ఇలా ఋషులు, మునులు, యోగులు వారి యొక్క జీవితాన్ని సంవత్సరాలతో కొలవలేదన్నమాట, శ్వాసలతో కొలిచారు. అంటే మనిషికి ఎన్ని శ్వాసలు నిర్ణయింపబడ్డాయో అదే అతడి యొక్క ఆయుష్ అని ఇక్కడ వీళ్ళు భావించారన్నమాట. అందుకే శ్వాస వేగంగా నడిచే జీవులు తక్కువ కాలం జీవిస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. మరి అది ఎలా తెలుసుకోవాలి అంటే, యోగ శాస్త్రంలో ఈ హంస అనే పదం కేవలం ఒక పక్షిని మాత్రమే సూచించినది కాదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, అది మన ప్రాణశక్తిని సూచిస్తుంది అని అర్థం, మన శ్వాసని సూచిస్తుంది అని అర్థం, మనలో నడిచే శివశక్తి తత్వాన్ని సూచిస్తుంది అని అర్థం అనమాట. ఇక్కడ హంస అంటే చూడండి, హం మరియు స. ఇక్కడ హం అంటే శివుడు అని, సహ అంటే శక్తి అని. ఈ రెండు కలిసినప్పుడే సృష్టి నడుస్తుంది. అంటే అదే విధంగా మన ప్రతి శ్వాసలో కూడా ఈ రెండు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. ఊపిరి లోపలికి వెళ్తే సో, బయటికి వస్తే హం. అంటే మనకి తెలియకుండానే మన ప్రాణమే సోహం సోహం అని ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సెకండు కూడా జపిస్తూనే ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే, నేనే ఆ పరబ్రహ్మను అని, నేనే ఆ చైతన్యాన్ని అని మన శ్వాస ప్రతి క్షణం మనకి గుర్తు చేస్తూనే ఉంది. అందుకే ఋషులు ఇక్కడ హంసను పరమాత్మకు యొక్క ప్రతీకగా చెప్పబడింది అనమాట. చూడండి, ఒక్కసారి కానీ మనం గమనించినట్లయితే మనిషి పుట్టిన క్షణంలో మొదలయ్యేది ఏంటి అంటే శ్వాసే. అదే మనిషి చివరిసారి వదిలేసేది ఏంటి అంటే అది కూడా శ్వాసే. అంటే జననం నుండి మరణం వరకు మనతో పాటు నడిచేది ఈ హంసగమనమేనమాట. అందుకే యోగులు ఏం చెప్తున్నారంటే, శ్వాసే జీవితం అని. కానీ ఈ కలియుగంలో మనిషి తన శ్వాసతో ఉన్న సంబంధాన్ని నెమ్మదిగా కోల్పోతున్నాడు అనమాట. చూడండి, ఒకప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులే పరుగులు అని చెప్పుకుండే స్థితి నుంచి ఇప్పుడు పరిస్థితి ఎంత మారిపోయిందంటే,
మనిషి పుట్టిన క్షణం నుండి పరుగులే పరుగులు అని చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చేసిందనమాట. ఒకప్పుడు పసిప్రాణం ఈ లోకంలోకి వచ్చిన వెంటనే తల్లి ఒడిలో పెరిగేది, తల్లి శ్వాస వింటూ నిద్రపోయేది, తల్లి గుండె చప్పుడు వింటూ ప్రశాంతంగా పెరిగేది. కానీ ఇప్పుడు 6 నెలలు రాగానే సెల్ఫ్ ఫీడింగ్, ఇండిపెండెంట్, ఫాస్ట్ లెర్నింగ్, కాంపిటీషన్ అని ఆ పిల్లోడి నోటికి గోరుముద్ద పెట్టే తల్లి చేతిని కూడా ఈ కాలం నెమ్మదిగా దూరం చేసేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ లోకంలో అత్యంత విలువైనది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? తల్లి ప్రేమ అని చెప్తారు. ఎందుకంటే తల్లి కేవలం జన్మని మాత్రమే ఇవ్వదు, తన ప్రాణాన్ని మనకి పంచుతుంది, మనల్ని లాలిస్తుంది, పాలిస్తుంది, తన నిద్రని త్యాగం చేసి బిడ్డకి నిద్రనిస్తుంది, తన ఆకలిని మరిచి బిడ్డకి ఆహారం పెడుతుంది. ఆ తల్లి చేతులతో పెట్టే గోరుముద్దలలో కేవలం అవి అన్నము ముద్దల్లాగా కాకుండా అమ్మ యొక్క ప్రేమ, అమ్మ యొక్క శాంతి, అమ్మ యొక్క శ్వాస, అమ్మ యొక్క ఆశీర్వాదం, అమ్మ యొక్క ప్రాణస్పర్శ ఇవన్నీ కూడా ఆ గోరుముద్దల్లోనే ఉంటూ ఉంటాయి. అందుకే మన అమ్మమ్మల్ని తాతయ్యల్ని అడిగితే వాళ్ళు చెప్తారనమాట, తల్లి గోరుముద్ద యొక్క రుచి జీవితంలో ఎక్కడా దొరకదు అని. ఎందుకంటే అది కేవలం ఒక ఆహారం ముద్ద కాదు, అది తన తల్లి యొక్క ప్రాణశక్తి, తల్లి యొక్క శ్వాస, తల్లి చేతి నుండి బిడ్డలోకి ప్రవహించే ప్రాణశక్తి అనమాట. చూడండి, ఒకప్పుడు పిల్లలు 4-5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ తల్లి గోరుముద్దల్ని తింటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో జీవితంలో పరుగులనేవి లేవు, లయం మాత్రమే ఉండేది. తల్లి నిదానంగా కూర్చొని బిడ్డకు తినిపిస్తూ ఉండేది, బిడ్డ కూడా నిదానంగా తింటూ ఉండేవాడు. ఇంట్లో వాళ్ళంతా కలిసి కూర్చొని భోజనం చేసేవారు. ఆ ఇళ్లల్లో డబ్బు కొరత అనేది ఉండొచ్చేమో, కానీ అప్పట్లో మనశ్శాంతి మాత్రం ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు అదే ఇంట్లో అందరూ ఉంటున్నారు, కానీ ఒకరి శ్వాస ఇంకొకరితో కలవలేనంత దూరంగా ఉంటున్నారనమాట. తల్లి చూస్తే ఫోన్ చూస్తూ తినిపిస్తుంది, పిల్లాడు చూస్తే అదే ఫోన్ చూస్తూ తింటూ ఉంటాడు. అంటే శరీరాలు దగ్గరగా ఉన్నా కూడా శ్వాస అనేది దూరం అయిపోయిందనమాట. అందుకే ఈ కాలంలో పిల్లలు చిన్న వయసుల్లోనే అసహనం, ఆవేశం, ఒత్తిడి, అశాంతి ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ హంసగమనం అనేది తగ్గిపోయింది కనుక. అందుకే మరాలి మందగమన అనే నామం యొక్క గొప్పతనం మనకి చెప్పేది ఏంటంటే, అమ్మవారు ఈ హంసగమనం అంటే కేవలం అమ్మవారి యొక్క నడక అని కాదు, అది ఒక జీవన విధానం అనమాట. అంటే నిదానంగా జీవించడమని, లయలో శ్వాసించడమని, ప్రేమతో పలకడమని, ప్రశాంతంగా ఆలోచించడం, దానినే ఇక్కడ హంసగమనం అని అన్నారు. అమ్మవారు కూడా మనకి చెప్పేది ఏంటంటే, పరిగెత్తే జీవితం ఎప్పుడూ కూడా గొప్పది కాదు, లయంలో నడిచే జీవితమే గొప్పదనమాట. ఈ కలియుగంలో ఈ సోహం అనే ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వనిని వినడం మానేస్తున్నాడు అనమాట మనిషి. అందుకే ఈ కాలంలో మనిషికి మళ్ళీ కావాల్సింది ఏంటంటే డబ్బు కాదు, ఒక ప్రశాంతమైన శ్వాస. ఎవరైతే ఆ శ్వాసని కానీ ప్రశాంతంగా తీసుకుంటూ ఆ సోహం అనే శబ్దాన్ని కానీ వినగలుగుతాడో వాడు పూర్ణాయుష్కుడు అనమాట. వాడికి ఎటువంటి రోగాలనేవి దరిచేరవు. అందుకే ఇక్కడ మరాలి మందగమన అనే నామాన్ని ఒక ఉపదేశంగా కాకుండా ఆయుష్ యొక్క రహస్యంగా ఈ నామం చెప్పబడుతుంది అనమాట. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, నీ శ్వాసని నువ్వు నెమ్మదించుకోవాలి, నీ జీవితాన్ని లయంలోకి తీసుకురావాలి, హంసలాగా నిదానంగా జీవించాలి. ఎందుకంటే శ్వాస ప్రశాంతమైతేనే మనసు ప్రశాంతమవుతుంది, మనసు ప్రశాంతమైతే ప్రాణశక్తి నిలబడుతుంది, ప్రాణశక్తి నిలబడితేనే ఆయుష్ సహజంగా పెరుగుతుందనమాట. అందుకే యోగ శాస్త్రంలో ప్రాణాయామానికి అంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అది కేవలం శ్వాస యొక్క వ్యాయామం అని అర్థం చేసుకోకూడదు, అది జీవశక్తిని సంరక్షించే విధానం అని తెలుసుకోవాలి. ఇక్కడ మరాలి అంటే ఆడహంస అని అర్థం. భారతీయ సంస్కృతిలో హంసకు ఎందుకు అంత అత్యున్నత స్థానం ఇచ్చారంటే, చూడండి, ఇక్కడ హంస పవిత్రతకు ప్రతీక, వివేకానికి ప్రతీక, సాత్వికతకు ప్రతీక. హంస గురించి ఒక గొప్ప భావన ఏంటంటే, పాలు నీళ్లు కలిపి ఇస్తే హంస పాలని తీసుకొని నీటిని వదిలేస్తుంది అని. అది కేవలం ఒక కథగా చెప్పకుండా అది ఒక తత్వం. అంటే హంసకు సారాన్ని గ్రహించే శక్తి ఉంది అని ఇక్కడ అర్థం. అలానే అమ్మవారు కూడా భక్తుడిలోని నిజమైన ప్రేమను మాత్రమే స్వీకరిస్తుంది, భక్తుడిలో ఉండే ఆడంబరాన్ని కాదనమాట. అది మనిషి యొక్క జీవితం గురించి చెప్పారు. చూడండి, మన జీవితంలో కూడా మంచి చెడులు రెండూ కలిసే ఉంటాయి, కానీ వాటిలో సారాన్ని మాత్రమే గ్రహించగలిగిన వాడే నిజమైన ఉపాసకుడు అనమాట. అందుకే హంసని ఇక్కడ పరమాత్మకు ప్రతీకగా చూశారు. ఈ కలియుగంలో మనిషి శరీరం ఒక చోట ఉంటే మనసు మాత్రం ఎప్పుడూ పరిగెడుతూనే ఉంది అని చెప్పుకున్నాం. ఎందుకంటే మన జీవితాన్ని నడిపిస్తున్నవి ఏంటి అంటే నవరసాలన్నమాట. ఆ నవరసాలంటే ఏంటి ఇక్కడ అంటే హాస్యం, కరుణ, రౌద్రం, వీరం,
భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం, శృంగారం. ఈ 9 రసాలే ప్రతి జీవిని కూడా నడిపిస్తున్నాయి. కానీ ఇందులో రహస్యం ఇంకోటి ఉంది చూడండి. మిగిలిన 8 రసాలు కూడా మనిషిని బయటికి లాగుతూ ఉంటాయి, అంటే బయట ప్రపంచం వైపుకి లాగుతూ ఉంటాయి. కానీ ఒక్క శాంతరసం మాత్రమే మనిషిని లోపలికి తీసుకెళ్తుందనమాట. అందుకే ఇక్కడ శాంతరసాన్ని పరమరసం అని చెప్తున్నారనమాట. ఈ కలియుగంలో ఎక్కువగా నడుస్తున్న రసాలు ఏంటంటే రౌద్రం, భయం, ఆవేశం, అసహ్యం. అందుకే మనుషుల శ్వాస నిదానంగా లేదు. కోపం వచ్చినప్పుడు శ్వాస ఎలా ఉంటుందంటే వేగంగా ఉంటుంది, భయం వచ్చినప్పుడు అస్థిరంగా ఉంటుంది, ఆవేశంలో ఉన్నప్పుడు ఉధృతంగా ఉంటుంది. అంటే ప్రతి రసం కూడా మన శ్వాసని మార్చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే ఈ కాలంలో చిన్న వయసులోనే అనేక రకమైన రోగాల బారిన పడిపోతున్నాం మనం. ఎందుకంటే మనిషి తన హంసగమనాన్ని కోల్పోయాడు కనుక. శ్రీచక్రంలో కూడా ఈ రహస్యం ఏంటంటే శ్రీచక్రంలో మొత్తం నవరసాలు ఉన్నట్లే 9 ఆవరణలు ఉంటాయన్నమాట. బయట ఉన్న ఈ 8 ఆవరణాలు కూడా మిగిలిన 8 రసాలు లాంటివన్నమాట. అంటే క్రోధం, భయం, హాస్యం, వీరం, అద్భుతం, ఇలా బయటికి వ్యక్తమయ్యే చలనాలు. కానీ మధ్యలో ఒకటి ఉంటుంది. అది ఎలా అయితే నవరసాలలో శాంతం అని చెప్పుకున్నామో శ్రీచక్రంలో కూడా మధ్యలో ఒక బిందువు అనేది ఉంటుందన్నమాట. ఆ బిందువునే ఇక్కడ శాంతం అని చెప్తున్నారు. ఆ బిందువు ఉన్న చోట కోరిక అనేది ఉండదు, భయం అనేది ఉండదు, ఆవేశం అనేది ఉండదు. మరి ఏముంటుంది అక్కడ అంటే కేవలం పరమేశ్వరి మాత్రమే ఉంటుంది. అందుకే బిందు మండలంలో కూర్చున్న అమ్మవారు ఎప్పుడూ కూడా ఎలా ఉంటారంట? శాంత స్వరూపిణిగా ఉంటారంట. ఈ నామంలో ఇంకొక రహస్యం ఏంటంటే సన్యాసం స్వీకరించిన వారిలో కూడా ఆధ్యాత్మిక పరిణితి ప్రకారం 4 స్థాయిలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అందులో మొదటిది కుటీచక, రెండవది బహుదక, మూడవది హంస, నాలుగవది పరమహంస. ఇవి కేవలం పేర్లు కాదు, ఒక జీవాత్మ అంతర్ముఖంగా చేసే ఆధ్యాత్మిక ప్రయాణంలోని దశలన్నమాట ఇవన్నీ కూడా. ఇందులో కూడా మళ్ళీ హంస అనే స్థానం చాలా గొప్పది చూడండి. ఎందుకంటే ఆ స్థితికి చేరుకున్న సాధకుడు బయట ప్రపంచం కంటే కూడా లోపల నడిచే సోహం అనే ధ్వనినే ఎక్కువగా వినడం ప్రారంభిస్తాడు. అతడి శ్వాస సాధారణ శ్వాసలాగా ఉండదు, అది మంత్రగమనం అవుతుందన్నమాట. అతని జీవితం కూడా సాధారణ జీవితంలాగా ఉండదు, ధ్యాన ప్రవాహం అవుతుంది. అందుకే యోగులు ఈ హంస అనే స్థితిని అత్యంత పవిత్రమైన అంతర్ముఖ స్థితిగా భావించారన్నమాట. అలాగే ఈ హంసగమన అనే నామానికి ఇంకొక అంతర్గత భావం కూడా ఉంటుంది. హంస మంత్రాన్ని సాధన చేసే యోగుల వెంట వారి శ్వాసలో నడిచే ఈ సోహం యొక్క మంత్రాన్ని పరీక్షిస్తూ వారి ధ్యానాన్ని కాపాడుతూ వారి అంతర్ముఖ ప్రయాణాన్ని పరీక్షిస్తూ అమ్మవారే స్వయంగా నడుస్తుంటారని భావం అన్నమాట. ఇక్కడ ఎంత అద్భుతమైన భావమో ఇక్కడ చూడండి. ఒక సాధకుడు నిశ్శబ్దంగా కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు. బయట ప్రపంచానికి అది సాధారణ ధ్యానంలాగా మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ యోగ దృష్టిలో అతడి ప్రతి శ్వాసలో కూడా ఈ హం అనే మంత్రం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మంత్ర ప్రవాహం వెంట ఒక హంసలాగా అమ్మవారు స్వయంగా నడుస్తూ ఉంటుందన్నమాట. అందుకే నిజమైన ఉపాసకుడు ఎప్పుడూ కూడా ఒంటరివాడు కాదు, అతని శ్వాసలో అమ్మవారే నిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ అమ్మవారిని హంసిని అని కూడా పిలుస్తారు. చూడండి, ఇందులో ఇంకొక రహస్యం తెలియజేస్తుంది మనకి. హంసల మధ్య విహారించేదని, హంసమంత్రం యొక్క స్వరూపిణి అని, హంసగమనంతో ప్రకాశించేది అని అర్థం. అందుకే అమ్మవారిని ఇక్కడ హంసిని అని పిలుస్తారనమాట. ఇక్కడ హంస అంటే మళ్ళీ కేవలం పక్షి అని కాదు, శుద్ధమైన శ్వాస, పవిత్రమైన చైతన్యం, పరబ్రహ్మ జ్ఞానానికి దగ్గరైన మనస్సు. అలాంటి హంసస్వరూపమైన చైతన్యాలలో విహరించేది ఎవరిక్కడ అంటే లలితాంబిక. ఈ నామంలో దాగిన ఇంకొక రహస్యం ఏంటంటే కుండలిని శక్తి అనమాట. ఈ మందగమనం యొక్క అసలు యోగ రహస్యం ఏంటంటే యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఒక దివ్య శక్తి ఎప్పుడూ నిద్రిస్తూనే ఉంటుంది. అదే కుండలిని శక్తి అనమాట. ఈ శక్తి మూలాధారంలో సర్పంలా చుట్టుకొని నిద్రిస్తుంటుందని మన యోగులు చెప్పారు. కానీ ఈ శక్తి మేలుకొనడం అంటే అది సాధారణ విషయం కాదనమాట. అది సృష్టి శక్తిని మేల్కొల్పడం. అందుకే ఈ ప్రయాణం చాలా సున్నితమైనది అని చెప్తున్నారు. కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారా పైకి ప్రయాణిస్తుంది అని మనందరికీ తెలిసినదే. కానీ అది బలవంతంగా జరగకూడదనమాట. ఇప్పుడు చాలా మంది త్వరగా శక్తి జాగరణ కావాలని ఆతృత పడుతూ ఉంటారు. కానీ యోగ శాస్త్రం దానికి అంగీకరించదనమాట. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ కూడా తొందరపడకూడదు. చూడండి, ఉదాహరణకి మన సూర్యోదయం ఎలా జరుగుతుంది? నిదానంగా జరుగుతుంది. పువ్వు వికసించే విధానాన్ని చూడండి, నిదానంగా వికసిస్తుంది. అలానే గర్భంలో శిశువు కూడా
నిదానంగానే పెరుగుతుంది. అలాగే కుండలిని శక్తి కూడా నిదానంగానే మేల్కొనాలన్నమాట. అప్పుడే దానిని హంసగమనం అని అంటారు. అందుకే అమ్మవారి యొక్క మందగమనం ఇక్కడ ఒక యోగ సూత్రంగా చెప్పబడిందనమాట. శక్తి పైకి ఎదిగేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి, శ్వాస నిదానంగా ఉండాలి, ప్రాణం లయంలో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే రజోగుణం పెరిగిపోతుందనమాట. అలా రజోగుణం పెరిగిపోయినప్పుడు సాధన చేసినా కూడా శాంతి అనేది మనకి దొరకదు, ఆవేశాన్ని మాత్రమే పెంచుతుందనమాట. అందుకే నిజమైన యోగులు ఎప్పుడూ కూడా ఓర్పుతోనే సాధన చేస్తారు. వాళ్ళు శక్తిని లాగరు, వారు శక్తిని ఆహ్వానిస్తారనమాట. ఇదంతా కూడా ఈ కుండలిని ప్రయాణం అనేది బయటికి కనిపించేది కాదు, కానీ లోపల ప్రతి చక్రం దాటేటప్పుడు మనిషి పూర్తిగా మారిపోతూ ఉంటాడనమాట. అంటే మారిపోవటం అంటే ఏంటి, ఇక్కడ ఆలోచనలు అనేవి మారిపోతూ ఉంటాయి, వారి యొక్క శ్వాస మారిపోతుంది, మాటలు మారిపోతాయి, చూపు మారిపోతుంది. అందుకే నిజమైన సాధకుడి దగ్గరికి కానీ మనం వెళ్తే ఒక ప్రశాంతత అనుభవం మనకి లభిస్తుందన్నమాట. ఎందుకంటే అతడు లోపల ఏముంది అంటే హంసగమనం అనేది ఉంటుంది. అందుకే మరాళీ మందగమన అనే నామం కేవలం అమ్మవారి నడక మాత్రమే అని కాకుండా యోగి యొక్క శ్వాసను, సాధకుని యొక్క మార్గాన్ని, కుండలిని యొక్క ఆరోహణాన్ని మరియు జీవుని పరబ్రహ్మ యాత్రని కూడా సూచిస్తుందన్నమాట. అంటే హంస సరస్సుపై నిదానంగా తేలినట్లు సాధకుడి చైతన్యం కూడా ఒకరోజు నిశ్శబ్దమైన బిందువుగా లీనమవుతుందన్నమాట. ఆ బిందువులో కూర్చున్నది ఎవరిక్కడ అంటే శ్రీచక్ర బిందు మండల వాసిని హంసగమన మరాళీ మందగమన శ్రీలలితా పరమేశ్వరి. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.